హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు 4-1 సెమిస్టర్ లాస్ట్ డే. ఇంకా మా క్లాసెస్ అయితే లేవు. ఒక మెమరీలా ఉంటుందని హాస్టల్ రూమ్ నుండి షూట్ చేస్తున్నాను. ఇదంతా మా రూమ్. బయట ఇలా ఉంటాయి రూమ్స్. ఒక ఫ్లాట్స్ లాగుండి ఒక ఫ్లాట్ లో 4 రూమ్స్ ఉంటాయి అనమాట. ఇంకా మా వార్డెన్ మ్యామ్స్ అక్కడ కూర్చొని ఉంటారు. మాకేమన్నా ఇంటికి వెళ్ళాలంటే అలా అవుటింగ్స్ ఇవ్వడానికి, అలా మమ్మల్ని మేనేజ్ చేయడానికి మాకు ఈఆర్పీ పోర్టల్స్ ఉంటాయి. అక్కడ వెళ్ళి రిజిస్టర్ అవుతాం అనమాట. పేరెంట్స్ కి కాల్ చేసి పేరెంట్స్ ఒప్పుకుంటే అప్పుడు మాకు అవుటింగ్ ఇస్తారు. ప్రతి ఫ్లోర్ లో ఏదో ఒక హాల్స్ అయితే ఉంటాయి అనమాట. ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్కటి. కోడింగ్ హాల్, ఇండోర్, థియేటర్, లైబ్రరీ, పార్టీ హాల్స్ ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఇప్పుడైతే నేను కాలేజ్ చూపిస్తాను. ఇదంతా ఎం బ్లాక్. యాక్చువల్లీ మా కాలేజ్ లో ఫోన్స్ అలో లేదనమాట. బట్ సఫారీస్ లేనప్పుడు చూసి అలా నేను ఈ వ్లాగ్ ని షూట్ చేస్తున్నాను. ఇది మా హాస్టల్ కి దగ్గరగానే ఉంటది ఎం బ్లాక్. నేను యాక్చువల్లీ సిఎస్సి స్టూడెంట్. బట్ మాకు ఇప్పుడు సిఆర్టీ క్లాసెస్ మాత్రం ఈ ఎం బ్లాక్ లో జరుగుతున్నాయి. సో ఇంకా ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. పైన మెకానికల్ బ్లాక్ పైన ఇక్కడ వాళ్ళకి అన్నిటికీ ఇన్నోవేషన్స్ ఇలా అన్ని ఉంటాయి. ఇక్కడ అలానే సెమినార్ హాల్ కూడా ఉంటది. న్యూ సెమినార్ హాల్, సివి రామన్ సెమినార్ హాల్ అని ఉంటది అక్కడ. ఇక్కడ ఒక అతను స్ట్రేంజర్ మనకి హాయ్ చెప్తున్నాడు నేను బ్లాగ్ తీస్తుంటే. నైస్ గెస్చర్. అసలు చాలా మంది బ్లాగ్ తీస్తుంటే పక్కకి వెళ్ళిపోవడం, ఫేస్ దాచిపెట్టుకోవడం ఇలా అంతా చేస్తారు. బట్ అతను చాలా మంచిగా హాయ్ చెప్తున్నాడు. ఇంకా స్టెప్స్ ఎక్కి పైకి వస్తే ఇక్కడ ఒక చిన్న క్యాంటీన్ ఉంటది మా క్లాస్ బయట. ఇక్కడే అబ్బా ఈ 4-1 సెమిస్టర్ అంతా మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ సిఆర్టీ ట్రైనింగ్ లో ఇక్కడే గడిపేసాం. ఇది M125. అబ్బా M125 అనిపిస్తుంది. ప్రతి క్లాస్ చాలా మంచిగా ఏసీస్ ఉంటాయి, న్యూ బెంచెస్ ఇవన్నీ ఉంటాయి. బట్ మా క్లాస్ మాత్రం ఇలా ఓల్డ్ బెంచెస్ తోనే ఉందన్నమాట. ఇప్పుడైతే ఓకే, కానీ సిఆర్టీ క్లాసెస్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది ఆ బెంచెస్ లో కూర్చోవడం. మా ఫ్రెండ్స్ కి ఏమో ప్రశాంతంగా మంచి క్లాసెస్ లో ఏసీ ఆన్ చేసేవాళ్ళు. మాకైతే సఫోకేషన్ ఉండింది. చాలా కష్టం అనిపించింది ఈ 4-1 సెమిస్టర్ ఈ క్లాస్ లో. మా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ కూడా ఈ సెమ్ లోనే ఉంది కాబట్టి దానికి పోస్టర్ చేసుకొని రమ్మని చెప్పారు. నేను ఇంకా అది చూపిస్తున్నా, ఫ్రెండ్స్ చూపించమంటుంటే. ఇక్కడ చూస్తున్నారా, ఇదైతే సి బ్లాక్. ఇది యాక్చువల్ మేము సిఎస్సి స్టూడెంట్స్ కాబట్టి మా బ్లాక్ అనమాట. మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ బీటెక్ లైఫ్ ఇక్కడే గడిపాం. బయట అంతా చాలా గ్రీనరీ, బయట వ్యూ ఇలా ఉంటది. అండ్ సి బ్లాక్ లోపలికి వెళ్ళి చూద్దాం. నేను మీకు చూపిస్తాను అంతా ఎలా ఉంటుందో. మాకు రోజు ఏదో ఒక ఫెస్ట్లు జరుగుతూనే ఉంటాయి. ఇంకా ఈవెంట్స్ అంటేనే ఈవెంట్స్, రోజు బిగ్ ఈవెంట్స్, డీజే నైట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి. అసలు 85% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి. ఓన్లీ మంత్ లో 2 days మాత్రమే హాలిడేస్ పెట్టచ్చు. ఇలాంటివి కేఎల్ఈ స్టూడెంట్స్ కష్టాలు అనిపిస్తుంది. చాలా స్ట్రిక్ట్ ఉంటారు అటెండెన్స్ లో. మాకు డిసిప్లైన్ నేర్పించాలి. కార్పొరేట్ వరల్డ్ లో వెళ్ళినప్పుడు అదే ఇంపార్టెంట్ అని, టైం కి రావాలని. క్లాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ 5 minutes లోనే అటెండెన్స్ తీసుకొనేస్తారు. సో అందుకని ఇక్కడ క్లాస్ స్టార్ట్ అయ్యే టైమింగ్స్ లో ఫుల్ రష్ కనిపిస్తుంది. లిఫ్ట్స్ దొరకక అందరూ తోసుకుంటూ ఉంటారు. క్లాసెస్ ఏమో ఏ 6th floor లోనో 5th floor లోనో జరుగుతాయి అనమాట. టైం అయిపోతే చేసేది ఏం లేదు, పరిగెత్తుకుంటా పైన వెళ్ళాలి, లేదంటే లిఫ్ట్స్ కోసం అక్కడే వెయిట్ చేయాలి. 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా. అసలు ఈ సి బ్లాక్ లో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. అందరం కాలేజ్ ఏదో సాధించాలి అని వస్తాం కదా. సిఎస్సి స్టూడెంట్స్ అయితే గూగుల్, మైక్రోసాఫ్ట్ జాబ్ కొట్టేయాలి, పేరెంట్స్ ని ప్రౌడ్ చేయాలి అండ్ ఫుల్ డ్రీమ్స్ తో వస్తాం. కాలేజ్ లో జాయిన్ అవుతాం కదా. కానీ కాలేజ్ లో జాయిన్ అయ్యి కొన్ని రోజులు గడిచాకే అర్థమవుతుంది బీటెక్ రియాలిటీ. నాకైతే ఇంకా ఏ కాలేజ్ లో జాయిన్ అవ్వాలి, ఏది బెస్ట్ కాలేజ్ ఆ రోజులే గుర్తున్నాయి. నిన్న మొన్న అన్నట్లు అనిపిస్తుంది. అప్పుడే బీటెక్ అయిపోయిందంటే నమ్మలేకపోతున్నాం. అప్పుడే కాలేజ్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు బి గ్రాడ్యుయేట్ సూన్, వీఆర్ ఇంజనీర్స్. ఆల్మోస్ట్ హ్యాపీ డేస్ అన్ని ఇంకా ఎండ్ అయిపోయినట్లే. మార్నింగ్ కాలేజ్ 9 to 5 కాలేజ్ కి రావాలి. నచ్చినా నచ్చకపోయినా కాలేజ్ లోనే ఉండాలి. క్లాసెస్ వినాలి. ఫ్యాకల్టీ చెప్పేది మనకు అర్థం కాదు. దానికన్నా యూట్యూబ్ లెక్చర్సే బాగుంటాయి. కొట్లాటలు, కలవడాలు తెలియకుండానే టైం అంతా గడిచిపోతుంది. ఇంకెప్పుడు మన గోల్స్ కోసం ప్రిపేర్ అయ్యేది. కొన్ని రోజులకి అన్ని మర్చిపోయి కాలేజ్ క్లాసెస్ లూప్ లో పడిపోతాం. అంతా అయిపోయి ఫైనల్ సెమ్ కి వచ్చాక ప్లేస్మెంట్స్. మనం అనుకున్నది మనకి వచ్చేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చదువుకున్న వాడికి ఎక్కువ ప్యాకేజ్, చదవని వాళ్ళకి తక్కువ ప్యాకేజ్ అలా ఏమి
ఉండదు, అంత లక్ అంతే. నాకే చాలా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. 4000 స్టూడెంట్స్ ఉంటారు కదా KLU లో మా బ్యాచ్. ఇక్కడంతా ఫ్యాకల్టీ క్యాబిన్స్, ఇంకా మా HOD సార్ క్యాబిన్ కూడా ఇక్కడే ఉంటది, మా CSE HOD సార్. ఇక్కడ వ్యూ అయితే బాగుంటది, మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మా కాలేజ్ పక్కనే విల్లాస్ ఒక కమ్యూనిటీ ఉంటది అనమాట. అండ్ ఇక్కడ వాటర్ స్ట్రీమ్ చూస్తున్నారా, అసలు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. మేము అసలు బ్రేక్ టైంలో లేదా క్లాస్ జరిగే టైంలో బోర్ కొడితే చాలు ఇలా బయటకు వచ్చి ఇక్కడ నిల్చొని చూస్తా ఉంటాం, ఫొటోస్ తీసుకుంటా, స్నాప్స్ పెడతా, ఇలానే చాలా టైం గడిపేస్తాం. ఇంకా కాలేజ్ అంతా కూడా ఫుల్ ట్రీస్ ఉంటాయి, చాలా మంచిగా అనిపిస్తుంది, చాలా ప్లెజెంట్ గా. ఇన్ని ట్రీస్ ఉండడం వల్ల యూనివర్సిటీలోకి ఎంటర్ అయితేనే చల్లగా అనిపిస్తుంది, బయట ఎంత వేడున్నా. క్యాంపస్ కి ఎవరు వచ్చినా ఫస్ట్ మాట్లాడేది గ్రీనరీ గురించే, నెక్స్ట్ డిసిప్లైన్. ఇంక ఇక్కడ నిల్చొని మేము చాలా మాటలు చెప్పుకుంటాం వచ్చేపోయే వాళ్ళు పైన నుంచి చూసుకుంటూ. బట్ ఫైనలీ హ్యాపీ డేస్ మూవీలో వరుణ్ సందేశ్ వాళ్ళ ప్రొఫెసర్తో మాట్లాడే ఒక సీన్ ఉంటుంది కదా, అదైతే 100% నిజం అనిపిస్తుంది, ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది మనతో. హలో చందు. హాయ్ సార్. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? అసలేం లేదు సార్, నేను అసలు ఏం నేర్చుకున్నాను, ఏం సాధించాను సార్? జాయిన్ అయినప్పుడు ఎంత కన్ఫ్యూజన్లో ఉన్నాను, ఇప్పుడు అంతే కన్ఫ్యూజన్లో ఉన్నాను. ఐ డోంట్ నో సార్. అరే చందు, నువ్వెప్పుడు అలా అనుకోకు. అఫ్ కోర్స్ యూ హవ్ లర్న్. నీకు మంచికి చెడుకి తేడా ఏంటో తెలిసింది, నీకంటే తక్కువ వాళ్ళకి సహాయం చేయడం తెలిసింది, సాక్రిఫైస్ అంటే ఏంటో, గుడ్ ఫ్రెండ్షిప్ అంటే ఏంటో తెలిసింది. కాలేజ్కి అచీవ్ చేయడానికి ఎవరు రారు చందు, అచీవ్ చేసే కెపాసిటీని సంపాదించుకుంటారు. అండ్ ద వే ఐ సీ ఇట్, యు ఆర్ అ లీడర్. నువ్వు ఎప్పుడన్నా ఏమైనా చేయాలి అనుకున్న రోజు ఐఎమ్ షూర్ యూ వోంట్ లుక్ బ్యాక్. నాకు కనిపించింది సార్ ఇప్పుడే. ఐ నో, నాకు తెలుసు. సార్ మీరేంటి ఇక్కడ? ఎవ్రీ ఇయర్ ఈరోజు నేను కూడా ఇక్కడికి వస్తాను. బిలీవ్ మీ, ఎవ్రీ బ్యాచ్లో మీలాగే కొందరు ఇలా కాలేజ్ వచ్చి వదల్లేక వెళ్తారు. అండ్ ఐ ఫీల్ I and our college has to share this moment with you. This is the end of your most happy days of your lives, but also the beginning of most purposeful days. Okay? Good luck and all the best. Thank you, sir. ఇక్కడ నుంచి హాస్టల్ స్టార్ట్ అయితే స్ట్రైట్ గా వెళ్తే బాయ్స్ హాస్టల్ వస్తుంది, టూలిప్స్ బాయ్స్ హాస్టల్. రైట్ సైడ్ హిమాలయ గర్ల్స్ హాస్టల్. ఇక్కడ మాకు లెఫ్ట్ సైడ్ చూసారా ఒక చిన్న షాప్ లాగా ఉంది, అక్కడ మనకి ఫ్రూట్స్, సలాడ్స్ అండ్ జిరాక్సెస్ అవైలబుల్ ఉంటుంది. హిమాలయ గర్ల్స్ హాస్టల్ వచ్చి 12 floors బిల్డింగ్ అనమాట. దీనికి ఆపోజిట్ లోనే R&D బ్లాక్ ఉంటుంది. ఒకవేళ క్లాసెస్ గానీ అక్కడ ఉంటే సో లక్కీ, అసలు జస్ట్ 5 minutes లో వెళ్ళేసి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్టూడెంట్స్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అయితే ఒక 10 members సెక్యూరిటీ నిల్చుంటారు, అన్ని చెక్ చేస్తా ఉంటారు. యూనిఫామ్ లైక్ డ్రెస్ కోడ్ ఉందా లేదా, ID కార్డ్ ఉందా లేదా అని చెక్ చేస్తారు. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా కంపల్సరీ ID కార్డ్ చూపించి వెళ్ళాలి. కాబట్టి నన్ను ఆంటీ అడుగుతుంది ఐడి చూపించమని, నేను చూపించాను. ఇంక ఇక్కడ స్టార్టింగ్ లోనే రిసెప్షన్ ఉంటుంది మనకి, రిసెప్షన్. ఇంకా రైట్ సైడ్ వచ్చి ERP ఇష్యూస్ ఏమన్నా ఉంటే హాస్టల్ కి సంబంధించినవి అవి వాళ్ళు చూస్తారు. ఇంకా స్ట్రైట్ గా చూస్తున్నారా, ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ లో అలా వచ్చి కూర్చోవచ్చు అనమాట. బీన్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఖాళీ ఉంది కానీ ఈవినింగ్ టైమ్ లో అస్సలు మనకు దొరకదు, అందరు ఆక్యుపై చేసేసి ఉంటారు. ఇంకా అక్కడ స్ట్రైట్ గా అక్కడ స్పేస్ ఉంటది, వెళ్ళి కూర్చోవచ్చు, చాలా బాగా అనిపిస్తుంది పీస్ఫుల్గా. అండ్ హాస్టల్లోకి వచ్చాక ఇక్కడ ఒక క్యాష్ అండ్ క్యారీ అని ఒక మార్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సిన స్నాక్స్ అన్ని దొరుకుతాయి, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, స్నాక్స్ లైక్ దట్. ఇది నేను ఒక సైడ్ మెస్ మాత్రం చూపిస్తున్నాను. లంచ్ మెనూ అది ఒక 25 items, 20 to 25 items అలా. అంటే మనకి ఒకటి నచ్చకపోయినా ఏదో ఒకటైనా నచ్చుతుంది. సో ఫుడ్తో అసలు ప్రాబ్లం అనిపించదు హాస్టల్ మెస్లో. చాలా ఐటమ్స్ కూడా ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయి టేస్టీగా, అండ్ అన్లిమిటెడ్ ఆల్సో, పెట్టుకోవచ్చు మనమే. బఫే సిస్టమ్ చాలా నీట్గా హైజీన్గా మెయింటైన్ చేస్తారు. ద బెస్ట్ థింగ్ ఏంటంటే కర్డ్ అనమాట, చాలా డెలిషియస్గా అనిపిస్తుంది. మా సైడ్ తిరుపతి సైడ్ అంతా ఏమంటే కౌ మిల్క్ ఎక్కువ యూజ్ చేస్తాం, బట్ ఇక్కడే బఫెలో మిల్క్ అంట. అది నాకు తెలియగానే చాలా డిఫరెంట్గా అనిపించింది, బట్ కర్డ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇంతే, ఇక్కడ మా వార్డెన్ మ్యామ్.